హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఇవాళ ఖర్జలు తయారు చేసుకున్నాను. ఇంట్లో 4 ఉండే ఖర్జల్ని గీక్కొని కొలుసుకుంటున్నాను. ఎందుకంటే కొలుసుకున్న మెజర్మెంట్స్తో షుగర్ కూడా తీసుకుందామని కొలుసుకున్నాను. 2:30 అయింది. కొలుసుకుంటున్నాను. 2:30 అయింది. ఈ మెజర్మెంట్తోని షుగర్ తీసుకోవాలి. షుగర్ 2:30 అవసరం లేదనుకో, 1:30 సరిపోద్ది. నేను 1:30 తీసుకున్నాను, అంటే గ్లాస్తో 1:30. మీరు దేనితో కొలుసుకుంటే కొబ్బరి పొడి, దాంతోనే షుగర్ కూడా కొలుసుకోవాలి. దాన్ని హాఫ్ పోసుకోవాలి. సమానం కూడా పోసుకోవచ్చు, కానీ బాగా తీయగా అయిపోతుంది. నేను 1:30 పోసుకున్నాను. తర్వాత కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. అందరు బాగున్నారా? మొత్తం కలిసేలా కలుపుకుంటున్నాను మెల్లగా. తర్వాత ఇది కలుపుకున్నాక మనము గోధుమ పిండి తీసుకోవాలా. ఇష్టం గోధుమ పిండితో చేసుకోవచ్చు ఖర్జలు, ఏంటి మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేను గోధుమ పిండితో చేసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత పిండి కొద్దిగా తీసుకుంటున్నాను, ఆశీర్వాద్ గోధుమ పిండి. కొన్ని వాటర్ పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. సేమ్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒత్తుకున్నాను. తడుపుకున్నాక తర్వాత చిన్న చిన్న పూరిలాగా లాటించుకోవాలి, పిండి జల్లుకుంటా. సేమ్ పూరి పిండిలాగా. మీ ఇష్టం, పెద్దగా కూడా వేసుకోవచ్చు, చిన్నగా కూడా వేసుకోవచ్చు. నేను మీడియం సైజులో వేసుకుంటున్నాను. పూరి లాటించినాక దాని మధ్యలో స్టఫ్ కొబ్బరి పౌడర్ని తీసుకోవాలి. మనం ఫస్ట్ షుగర్ అండ్ కొబ్బరి పౌడర్ కలుపుకున్నాం కదా, దాన్ని అందులో వేసుకోండి. ఖర్జల్లో ఒత్తుకోవాలి. మీ దగ్గర బిస్సు ఉంటే బిస్సులో వేసి ఒత్తుకోవచ్చు. నా దగ్గర బిస్సు లేదు కాబట్టి నేను చూపించిన విధానంలో చేసుకోవాలి. సేమ్ మధ్యలో అరచేతిలో పట్టుకొని ఆ పూరిని మధ్యలో స్టవ్ పెట్టి మెల్లగా ఒత్తుకోవాలి. చుట్టూ ఒత్తుకున్నాక నేను అల్లడం చూపిస్తాను. అల్లడం రాని వాళ్ళు ఇంకో విధానం కూడా చూపిస్తాను. ఫోక్తో కూడా ఒత్తుకోవచ్చు. బిస్సలు కూడా బయట దొరుకుతాయి, అవి తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు. నాకు అల్లచ్చు కాబట్టి అల్లాను. సరిగా కనిపించట్లేదు కదా, తర్వాత చూపిస్తాను.
చూడండి, కొద్దిగా తీసుకుంటూ మలవాలి, కొద్దిగా తీసుకుంటూ మలవాలి, అంతే డిజైన్ వచ్చేస్తుంది. ఒక 2-3 సార్లు చూస్తే నేర్చుకుంటారు మీరు కూడా. ఇలా అల్లుకున్నాను. తర్వాత ఫోక్తో కూడా వత్తాను. 2 డిజైన్లు చూపిస్తాను మీకోసం. తర్వాత నెక్స్ట్ ఉల్ల తీసుకొని దాన్ని పూరిపిండిలా లాటించుకున్నాను. ఇంకో డిజైన్గా తయారు చేయడం చూపిస్తాను. చూడండి, ఇది కటింగ్ షేప్ అన్నట్టు. మీరు చూసారో లేదో తెలియదు. నాకు వచ్చిన 3 షేపులు చూపిస్తున్నాను. సేమ్ అలాగే అందులో స్టఫ్ నింపుకొని బిసతో కూడా ఈజీగా వస్తుంది. బిస లేని వాళ్ళు ఇట్లా మలుచుకోవాలి. ఇంకో డిజైన్లో చూపిస్తాను. ఇలా కూడా బాగా కనిపిస్తాయి. ఎప్పుడైనా ఫంక్షన్లో పెట్టడానికి చాలా బాగా కనిపిస్తాయి. ఇట్లా కూడా ఇదేంటంటే అది కనిపించలేదు కదా, ఇది కూడా అల్లడం చూపిస్తున్నాను. తర్వాత ఇంకో విధానం కూడా చూపిస్తాను. తీసుకుంటే మలుస్తే అయిపోతుంది. ఇప్పుడు ఫోక్ పద్ధతి చూపిస్తున్నాను. ఫోక్ డిజైన్ సేమ్ అలానే నింపడం, కానీ సైడ్కి అంచులు డిఫరెంట్గా చేయడం చూపిస్తున్నాను. ఫోక్తో నొత్తుకోవచ్చు. సేమ్ బిస్తో నొత్తుకునే విధంగానే వస్తుంది. ఇది ఫోక్తో నొత్తితే అంచుల్ని ఒత్తుకొని ఇట్లా ఫోక్తో సైడ్కి ప్రెస్ చేయాలి. అదో డిజైన్ వస్తుంది. సరిగా అల్లరాని వాళ్ళు ఇట్లా చేస్తే కూడా మంచిగానే అనిపిస్తాయి. తర్వాత ఇంకో డిజైన్ చూపిస్తాను. మెల్లగా మలుచుకోవాలి, బయటకు వెళ్ళకుండా ఒత్తుకోవాలి. బాగా ప్రెస్ చేయొద్దు, కొద్దిగా లైట్గా ప్రెస్ చేస్తే అతుక్కుంటుంది. ఇప్పుడు కటింగ్ చూపిస్తాను నేను. నాకు వచ్చిన 3 షేప్లు మీరు కూడా నేర్చుకోవాలని చూపిస్తున్నాను. ఎప్పుడైనా సారా పెట్టేటప్పుడు యూజ్ అవుతుంది. ఇట్లా కూడా బాగా కనిపిస్తాయి. నాకు 3 డిజైన్లు వచ్చాయి కాబట్టి 3 డిజైన్లు చూపించాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. గజ్జ, కొందరు గజ్జలు అంటారు, కొందరు కజ్జికాయలు అంటారు. ఇలానే అన్నీ వేసుకోవాలి, పౌడర్ వచ్చేదాకా. అన్నీ వేసుకున్నాక అయిపోయినాయి. అన్నీ వేసుకోండు. నేను ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడాక గోలించుకుంటున్నాను. బాగా వేయడం ఎందుకని 2 వేసి గోలించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి. తొందరగా డబ్బాలో పెట్టుకోకండి. ఒకరోజు ప్లేట్లో కానీ తట్టలో కానీ కొద్దిగా నైట్ అంతా ఆరినాకనే కొద్దిగా ఆయిల్ పోయినాక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి, లేకపోతే మెత్త అయిపోతాయి. చాలా బాగుంటాయి.
నువ్వుల పౌడర్తో చేసుకోవచ్చు, పల్లీల పౌడర్తో చేసుకోవచ్చు, కొబ్బరి పౌడర్తో కూడా చేసుకోవచ్చు. ఏ పౌడర్లతోనైనా వేసుకోవచ్చు, కానీ బాగుంటాయి. ఇలాగే అన్నీ గోలించుకోవాలి. నేను రెండు వేసి గోలించుకున్నాను. మీ దగ్గర పెద్ద ముక్కుడు పెట్టుకొని ఎక్కువ వేసి కూడా గోలించుకోవచ్చు. ఇలాగే అన్నీ గోలించుకుంటున్నాను. అన్నీ గోలి ఇవ్వడం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గజ్జలు రెడీ. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.